రాష్ట్రంలో రెడ్ బుక్ పేరు మీద అరాచకం చేస్తున్నారని కూటమి సర్కార్ మీద గరమైతున్న మాజీ సీఎం జగనన్న మళ్ళా మేము అధికారంలోకి వచ్చినాక అసలు వడ్డీ కలిపి బదులు తీసుకుంటామని వార్నింగ్లు ఇస్తున్నాడు కదా అప్పుడప్పుడు. ఇప్పుడు కార్యకర్తలకు ఇంకింత భరోసా ఇచ్చే ఇంకో కార్యాన్ని ముంగటేసుకున్నాడు. మరి అదేందో జగనన్నే చెప్తున్నాడు. ఈనుండ్రిగా ఒక యాప్ రిలీజ్ చేయబోతున్నాం. రాష్ట్రంలో ఎక్కడైనా కానీ ఎవరికైనా కానీ ఏ అధికారితో అయినా కానీ హరాస్మెంట్కి ఎవడైనా లోన్ అయితే ఆ యాప్ లేకపోయి యాప్ అడిగే క్వశ్చన్, నీకు ఏ రకంగా అన్యాయం జరిగింది అని, ఫలాని అధికారి నన్ను ఫలాని రకంగా ఫలాని వాడి ఇన్ఫ్లుయెన్స్లో నన్ను అన్యాయంగా నా మీద కేసు పెట్టి నన్ను చిత్రహింస పెట్టినాడు అని చెప్పి ఎవడైనా కూడా యాప్ ద్వారా ఆ అధికారి పేరు దగ్గర నుంచి ఆయనకు జరిగిన ఏ పరిస్థితుల్లో ఆయన ఏ రకంగా ఇబ్బంది పడ్డాడు అనేది ఆయన చెప్పచ్చు. ఆయన దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే ఆ ఆధారాలు కూడా ఆయన అప్లోడ్ చేసే ఫెసిలిటీ కూడా కల్పిస్తూ ఉన్నాం. ఆటోమేటిక్లీ ఆ కంప్లైంట్ మన డిజిటల్ లైబ్రరీలోకి వచ్చేస్తుంది. ఇన్న రానుల్లా మాజీ సీఎం జగనన్న చేసిన ఉపాయం, మారుతున్న టెక్నాలజీని వాడుకొని కార్యకర్తలందరికీ అందుబాటులో ఉండే ఉపాయం చేస్తున్నారు పంకపాటి వాళ్ళు. ఊళ్ళల్లా చాలా మంది పంకపాటి కార్యకర్తలు కూటమి పాలనలో బాధపడుతున్నామని చెప్తున్నారు కదా. ఇక అందరి బాధలు పార్టీ పెద్దల దాకా చేరతలేవు కాబట్టి ఇట్లా యాప్ తీసుకొచ్చి కార్యకర్తలు దాంట్లో ఫిర్యాదు చేసుకునేటట్టు చేస్తారట. ఇక కూటమి సర్కారు అధికారంలోకి వచ్చినాక చిన్న చిన్న కార్యకర్తల కాడి నుంచి పెద్ద లీడర్ల దాకా అందరి మీద అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారని పంకపాటి లీడర్లు గరానికి వస్తున్నారు కదా. ఇక పార్టీ తరపున అందరికీ అండగా ఉండేందుకు ఈ నిర్ణయం చేసిర్రట. ఇవాళ పార్టీ లీడర్లతో పెట్టిన మీటింగ్ లో ఈ ముచ్చట చెప్పిండు జగనన్న. సీఎం చంద్రబాబు ఏం విత్తారో అదే సెట్ అవుతుంది, ఇప్పుడు ఆయన ఏం చేస్తే ఆయనకు అదే రివర్స్ వస్తుందని గట్టిగానే వార్నింగ్ ఇస్తున్న జగనన్న మరిగా ఇట్లా కార్యకర్తల నుంచి ఫిర్యాదులు తీసుకొని ఏం చేస్తారనేది కూడా చెప్పిండు. మనం వచ్చిన తర్వాత అవి ఓపెన్ చేసి ఎవడెవడైతే మన కార్యకర్తలను అన్యాయం చేసినాడో వాళ్ళందరినీ కూడా చట్టం ముందర ఏ రకంగా నిలబెట్టాలనో ఆ రకంగా నిలబెట్టించి అందరినీ కూడా సినిమా చూపించే కార్యక్రమం మాత్రం జరుగుతుంది. వాళ్ళు చేసినవన్నీ కూడా వడ్డీతో సహా ఏదైతే నువ్వు ఎత్తుతున్నావో అదే పండుతుంది. అది లెక్క. వాళ్ళు రెడ్ బుక్ లో రాస్తే మేము బ్లూ బుక్ లో రాస్తాం. మళ్ళా మేము అధికారంలోకి వచ్చినాక సినిమా చూయిస్తాం, సప్త సముద్రాల ఆవలున్నా గుంజుకొస్తాం, ఇంకేదో చేస్తాం అన్నట్టే ఇన్ని రోజులు చెప్పిరు కదా. ఇవాళ మాత్రం పెద్ద పిల్లానే వేస్తున్నట్టు చెప్పిండు జగనన్న. బుక్కులలో రాస్తే మిస్ అవుతుంది కావచ్చు కానీ సీదా యాప్ లోనే నమోదు చేసి సర్వర్లో సేవ్ చేసుకుంటే ఇక ఎవ్వరు మార్వలేరు. అందరి జాతకాలు భద్రంగా ఉంటాయి కాబట్టి ఈ పని ముంగటేసుకున్నట్టున్నారు. టెక్నాలజీని వాడుట్లా మేము తోపులమని మమ్మల్ని మించిన వాళ్ళు లేరని చెప్పే సైకిల్ పార్టీ వాళ్ళు రెడ్ బుక్ లో రాసుకుంటే మేము మాత్రం డైరెక్ట్ కార్యకర్తలే ఎవరితోని గోస అవుతున్నదో వాళ్ళ పేర్లన్నీ రాసేటట్టు చేస్తున్నామని పంకపాటి నాయకులు అంటున్నారు. మొత్తానికైతే ఇటు కూటమి అటు పంకపాటి లీడర్ల నడమ దేకేంగి అంటే దేకేంగి అన్నట్టు నడుస్తున్నది వారు. చూడాల మరి రాబోయే రోజుల్లో ఈ రాజకీయం ఇంకెట్లుంటదో.